కూర్చోండి. మినిస్టర్ గారు ఇక్కడికి వచ్చారేంటి? సత్య, ఇప్పుడే పార్టీ పెద్దల నుంచి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ అన్నది? అదే, మన నియోజకవర్గం యూత్ ప్రెసిడెంట్ పదవి నీకే కావాలని నేను రిక్వెస్ట్ పెట్టాను. ముందస్తుగా వాళ్ళు నీకే ఇస్తున్నట్టు మెసేజ్ పెట్టారు. మంచి వార్త తీసుకొచ్చారు మినిస్టర్ గారు. నా కొడుకు కోసం మీరెంతో అభిమానంగా యూత్ ప్రెసిడెంట్ పదవిని ఇస్తున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఎలక్షన్ టైం కదా మణిమ గారు, వర్క్ బాగా చేస్తాడు, పార్టీకి కూడా అండగా ఉంటాడని సత్యాకే ఈ పదవి ఇప్పిస్తున్నాను. ఈ న్యూస్ ప్రెస్ వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అంటే అది మినిస్టర్ గారు, నాకు ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. తెలిసిందమ్మా, సత్య చూచాయిగా చెప్పాడు. కానీ సత్య, ఇది మాత్రం గొప్ప అవకాశం. అన్నా, గొప్ప అవకాశమే, కానీ మీరేం అనుకోకపోతే నేను మంజు ఒకసారి మాట్లాడుకోవాలి. అవును మినిస్టర్ గారు, ఇప్పుడు సత్య గారు ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేడు అనుకుంటున్నావు. నువ్వు చెప్పు సత్య, నువ్వేమనుకుంటున్నావు? ఇది మాత్రం గోల్డెన్ ఛాన్స్. అదే అన్నా, నేనే మిమ్మల్ని ఒకసారి వచ్చి కలుస్తానన్నా. రే నానా, మినిస్టర్ గారే నిన్ను స్వయంగా యూత్ ప్రెసిడెంట్ ని చేస్తుంటే నువ్వేంట్రా ఎవరికో భయపడుతున్నట్టు అవకాశం కాల్ దగ్గరకు వస్తుంటే నెట్టేస్తున్నావు? మణిమ గారు, టైం ఉంది కదా, మంజు సత్య ఇద్దరు ఆలోచించుకుంటారు. ఆలోచించుకొనివ్వండి, మనం కూడా టైం ఇవ్వాలి కదా. అది కూడా మీ కోడలికి ట్రాన్స్ఫర్ వస్తుందంటున్నారు కాబట్టి ఈ డైలమా. లేకపోతే నేను కూడా వెంటనే డెసిషన్ తీసుకోను. సత్య, తొందర ఏమీ లేదు. నువ్వు మంజు ఒకసారి మాట్లాడుకోండి, మంచి నిర్ణయం తీసుకోండి. మరి నేను వెళ్ళొస్తాను. సరే అన్నా. వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. వస్తాను సత్య. రే సత్య, యూత్ ప్రెసిడెంట్ అంట్రా, నీ పొలిటికల్ లైఫ్ చాలా బాగుంటుందిరా. ఎవరి కోసమో నీ కెరీర్ ని నాశనం చేసుకోకు. మినిస్టర్ అంతటి వాడే మనింటికొచ్చి ఈ విషయం చెప్పారు అంటే మామూలు విషయం కాదు. బాగా ఆలోచించుకో. అవును సార్, అతను ఎవరిని ఏడిపించలేదు. పాపం సార్, వాడు చాలా అమాయకుడు. మాతో ఉన్నాడని మీరు అరెస్ట్ చేశారు, అంతే సార్.